రాత్రి 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ప్రభాస్ గారు ఎంత జోవియల్‌గా, ఎంత హాయిగా, ఎంత పీస్‌ఫుల్‌గా కనిపించారంటే అందులో. వస్తూనే చాలా జోవియల్‌గా ఫ్యాన్స్‌ని పలకరించేసి, చాలా చలిగా ఉంది, మీరందరూ చలిలో కూర్చొనున్నారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఈ స్టోరీ నానమ్మ, మనవడి కథగా సాగుతుందని చెప్పేసి ఒక హింట్ ఇచ్చాడు. అండ్ ఆ నానమ్మని మర్చిపోలేకపోతున్నాడు. అంటే షూటింగ్‌లో తను యాక్ట్ చేస్తుంటే ప్రభాస్ గారు తన రోల్‌ని మర్చిపోయారంట. అంత బాగా యాక్ట్ చేశారంట. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే తన క్లోజప్ పెడితే ఇంకా ఏమీ కనపడదంట. అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటదంట సంజయ్ దత్ గారిది. సో, చాలా పాజిటివ్‌గా అనిపించింది తను మాట్లాడుతా ఉంటే. సో, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంది అంటే ఎవ్వరిని మర్చిపోకుండా అందరిని పలకరించాడు. అంటే ఐ మీన్ హీరోయిన్స్ ఎవరెవరు 'రిద్ధి', 'మాళవిక' అండ్ 'నిధి అగర్వాల్'. అండ్ 'నిధి అగర్వాల్' అయితే అందరికీ ఇష్టమంట ఆ సెట్‌లో. సో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట ప్రభాస్ గారు. టూ మచ్ చాలా కూల్ అనిపించాడు. చాలా ప్లెజెంట్‌గా అసలెప్పుడు కూడా ఇంత కూల్‌గా మాట్లాడినట్టు నేను ఎక్కడ కూడా చూడలేదు ప్రభాస్‌ని. చాలా మంచిగా అనిపించింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏందంటే మారుతి గారు అండ్ ప్రభాస్ గారు 3 ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము. ఒక మంచి కామెడీ చేద్దామని చెప్పేసి మారుతిను ప్రభాస్ గారు అనుకున్నప్పుడు అట్లా స్టోరీ కూర్చొని రాసి ఎండింగ్‌కొచ్చేసరికి అసలు ఎండింగ్ అయితే బీభత్సంగా ఉంటదంట. అసలు ప్రభాస్ గారు మారుతిని ఏమన్నా అంటే, డార్లింగ్ నువ్వు పెన్‌తో రాసావా? మిషన్ గన్‌తో రాసావా? అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ ఎండింగ్ అట్లా రాసిండంట. సో, ఆ సినిమాకైతే డెఫినెట్‌గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా హైప్ అయితే డెఫినెట్‌గా వస్తుంది. బట్ ప్రభాస్ గారు హుందాతనం చూస్తుంటేనైతే నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. చాలా హుందాగా మాట్లాడాడు. అంటే చాలా పీస్‌ఫుల్‌గా నాకు ఏ టెన్షన్ లేదు అన్నట్టుగా చాలా పీస్‌ఫుల్‌గా మాట్లాడాడు. అండ్ సంక్రాంతికి వస్తుందని చెప్పాడు. సంక్రాంతికి అన్ని సినిమాలొస్తాయి. అన్ని సినిమాలు చూడండి. అన్నిటిని బ్లాక్ బస్టర్స్ చేయండి. దాంతో పాటు నా సినిమా కూడా చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇది చాలా మంచి విషయం. ఏందంటే పోటీతత్వం అనేది లేకుండా అందరం ఒకటే అనే భావాన్ని కలిగించేలాగా చేశాడనమాట. అండ్ చిరంజీవి గారి సినిమా కూడా వస్తుంది కాబట్టి సీనియర్ తర్వాతనే మనం అందరం సీనియర్‌ని చూసే మనం నేర్చుకుంటామని చెప్పేసి చిరంజీవి గారి సినిమాకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. సో, చాలా హంబుల్‌గా అనిపించిందనమాట. ఎవరైనా కూడా ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే చాలా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు కదా! పెద్దవాళ్ళు అంటే ఆ రెస్పెక్ట్ లేకపోవడము ఇదంతా చూపిస్తున్నారు. బట్ ప్రభాస్ గారు మాత్రం పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నిజంగా కూడా ప్రభాస్ గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అండ్ ఈ సినిమాకి నిజమైన హీరో టీజీ విశ్వప్రసాద్ గారు అంటే ప్రొడ్యూసర్ అని చెప్పారు. ఎందుకంటే ఆయన అంత స్ట్రెస్ ఇంత డబ్బులు పెట్టి 3.5 ఇయర్స్ దానిపైన వర్క్ చేసి నిజమైన హీరో విశ్వప్రసాద్ గారే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అండ్ తమన్‌కి పిలిచి మరి తమన్ ఇంకా మా పని అయిపోయింది. నీ చేతిలో పెడుతున్నాం అని చెప్పేసి ఇంకా చూసుకోవాలి అని చెప్పేసి చెప్తుంటే అసలు బాగా అనిపించింది. అంటే చాలా ఓపెన్‌గా, చాలా ఫ్రీగా మాట్లాడినట్టుగా అనిపించిందనమాట. షార్ట్ అండ్ స్వీట్‌గా ఫినిష్ చేశారు తన స్పీచ్. అందరిని డీఓపీని గానియండి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, సాల్మన్ వీళ్ళందరినీ కూడా తన స్పీచ్‌లో మాట్లాడడంలో అందరి పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఫైనల్‌గా ఒక మాట చెప్పారు. ఏంటంటే 28థ్ రోజు ట్రైలర్ వస్తుంది. ఐ మీన్ ఈ రోజే ఇంకా ట్రైలర్ వస్తుంది. అందరూ చూడండి ట్రైలర్ అని చెప్పాడు. సో, ట్రైలర్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లాక్ బస్టర్. అసలు సోషల్ మీడియా షేక్ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో, మీరందరూ ఏమనుకుంటున్నారు? ట్రైలర్ ఎలా ఉంటుంది? ఈ పాటికి మీరు ఈ వీడియో చూసే అప్పటికే ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసే ఉంటదేమో. సో, మీరు ట్రైలర్ చూసారా? ఎలా ఉంది? కామెంట్ చేసి చెప్పండి. ట్రైలర్ సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.